దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, మీరు ఉపవాసించి ప్రార్థన చేస్తున్నారా అని చెప్పేసి మరి దేవుడు మాట్లాడుచున్నాడండి. యేసు ప్రభు వారు కూడా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే తన ఎదుట ఒక లక్ష్యం ఉన్నది కాబట్టి, సిలువ మీద తన ప్రాణాలను అర్పించాలి కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చూడండి, నా జీవితంలో కూడా నేను కూడా మరి వారానికి 2 రోజులు చొప్పున మరి గొప్ప అద్భుత కార్యం మా జీవితంలో జరగాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. గురి వద్దకు మేము పరిగెత్తుతున్నామండి. ఎవరి జీవితంలో అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యకార్యములు, బహుకార్యములు, నూతన కార్యములు చేస్తానని చెప్తున్నాడు. మీ జీవితంలో ఉపవాస ప్రార్థన ఉందా? మీరు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారా అన్నది ఒక్కసారి ప్రశ్నించుకోవాలండి. నిజంగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎటువంటి కార్యములైనా సులువుగా జరుగుతాయండి. అది ఎటువంటి మేలులకు కూడా కొదువ కాకుండా జరిగిస్తానని దేవుడు చెప్తున్నాడు. నిజంగా నువ్వు ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నావా? కలిగి ఉన్న వేళ గొప్ప కార్యములు నీ జీవితంలో జరుగుతాయని చెప్తున్నాను. ఎందుకంటే మా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యములు ఉపవాస ప్రార్థన ద్వారా మేము చూసి ఉన్నాము కాబట్టి నేను చెప్పగలుగుతున్నానండి. యేసుప్రభు వంటి వారే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎంతో మంది మరి బైబిల్లో ఉన్న భక్తులు కూడా ఎంతో మంది ఉపవాసాల ద్వారా మరి వారు ప్రారంభించు